మల్లన్న సాగర్ నిర్వాసితుల ఆందోళనకు సంఘీభావంగా టీ కాంగ్రెస్ చేపట్టిన చలో మల్లన్న సాగర్ ను పోలీసులు భగ్నం చేశారు. టీ కాంగ్రెస్ చలో మల్లన్న సాగర్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గాంధీ భవన్ నుంచి పాదయాత్రగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలను నాంపల్లి జంక్షన్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా తాము చేస్తున్న పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఓవైపు టీ కాంగ్రెస్ నేతలు పోలీసులను ప్రశ్నించారు. అయితే దీనికి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి సత్యనారాయణ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ, టీ కాంగ్రెస్ చలో మల్లన్న సాగర్ పై పోలీసులు ఎందుకు ఆంక్షలు పెట్టారు? ఎవరెవరు నేతలు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ చెలో మల్లన్న సాగర్ పిలుపు మేరకు గాంధీ భవన్ నుంచి నేరుగా మల్లన్న సాగర్ వరకు ర్యాలీగా వెళ్లాలనే పార్టీ నిర్ణయంతో ఉదయం నుంచే చాలా మంది పార్టీ ముఖ్య నేతలందరూ గాంధీ భవన్ చేరుకున్నారు. ఇక్కడ నుంచి 11 గంటల వరకు అందరూ గాంధీ భవన్ నుంచి బయలుదేరని పరిస్థితి పోలీసులు గాంధీ భవన్ దిగ్బంధం చేస్తూ చాలా సార్లు పోలీసులతో కాంగ్రెస్ మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో మేము మల్లన్న సాగర్ చేరుతామంటూ డీసీ కమల్ హాసన్ రెడ్డితో మాట్లాడిన కమల్ హాసన్ రెడ్డి మాకు అనుమతి లేదు, ఎక్కడ గాంధీ భవన్ బయట అరెస్ట్ చేస్తామని చెప్పడంతో ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ నుంచి నాంపల్లి చౌరస్తా వరకు జానారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో పాటు మిగతా కాంగ్రెస్ నేతలందరూ ర్యాలీగా బయలుదేరారు. నాంపల్లి చౌరస్తాకు రాగానే అక్కడ పోలీసులు అందరినీ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. బట్టి విక్రమార్కను అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులకు ఆయనకు తీవ్ర వాగ్వాదం అయింది. యూత్ కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా అడ్డుకునే ప్రయత్నించారు. ఆయన పైన పోలీసులు ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన ఊపిరి ఇబ్బంది పడే పరిస్థితులతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులకు ఉన్నాయి. ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నంలో పోలీసులు చాలా యూత్ కాంగ్రెస్ నాయకులు అడ్డంగా పడుకోవడంతో ఆయనను జానారెడ్డి సత్యనారాయణ, మీరు లైన్ లోనే ఉండండి. షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ నేత మాట్లాడుతున్నారు.